పూజ యూరోప్లో ఎవరినో ప్రేమించిందని మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా. పూజ ప్రేమించింది ఎవరినో కాదు, ఆ వెంకీగాడినే. ఫ్లైట్కి టైం అవుతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనుక్కోండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తాను కదా. చెప్తాను కొడుకును, నన్ను పూజని విడిదీయాలని చూస్తారా? ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెంకీ వెంకీ కూల్ కూల్ కూల్, టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ రిలాక్స్. ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు, ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు. రండి. అయితే చూడ ముచ్చటగా ఉన్నది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టినట్టుంది. మా వెంకన్న ఉట్టి బుద్ధవతారం. ముద్దు ముచ్చట ముందుగా నువ్వే షురు చేయాలి. ఏంటి వీళ్ళు? ఎంకన్నా కోడలని తాజ్మహల్ కి తోలుకపో. అలాగే రండి. నువ్వు రామ్మా. ఏ యూరోప్ మీరు అడగందుకే డిస్టర్బెన్స్. రే మైసమ్మా, వీళ్ళకి మన గోడౌన్లో బస్సు ఏర్పాటు చేయి. ఇగో కుడి కాలు ముంగట పెట్టి రామ్మా. రామ్మా, పిల్ల సిగ్గుపడుతున్నది. వాడి పెళ్ళాంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్ని దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఓ వెంకన్న, నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు? పూజ గారు, మీరు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్. నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు. మా అమ్మ నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు. అమ్మ ఎప్పుడు అనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని, అందుకే ముందుగానే అన్ని సమకూర్చాను. ఏంటి పూజ, ఏమైందండి? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా? ఒక్క నిమిషం. అమ్మా పూజ, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. నువ్వేం భయపడకమ్మా, వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. అమ్మ పూజ, ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయకు. అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం, ఎవరైనా వింటే ప్రమాదం. అలాగే. ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి? మీరు నాకన్నా సెన్సిటివ్ అండి. నేనన్నా అప్పుడప్పుడు అబద్ధాలాడి లంపలు వేసుకుంటాను. మీరు అబద్ధాలు ఆడరు, ఎవరిని హర్ట్ చేయరు. మరీలాగైతే బతకడం కష్టం సుమా అండి. ఏంటి ప్రసాద్ గారు ఇది? మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలలో టీ తాగుతున్నాం. వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు. ఏం చేయమంటావు భయ్యా, సిచ్యువేషన్ అలా వచ్చింది. అదిగో ఆవిడ చూడు, పావు నవ్వుతున్న పావునవ్వులా లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజను తీసుకొని మన దారిని మనం వెళ్ళిపోతాం. నారాయణ హోటల్ 50 లీటర్లు. రాసే లెక్క. నమస్తే అక్క. నమస్తే నమస్తే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. మాట్లాడు. ఏంద్ర నీ లొల్లి? ఇక్కడ నేను పెద్ద మనిషితో మాట్లాడుతున్నా. శంకర్ గారు దొరికిండాడు. ఏంద్ర శంకర్ గా? ఎన్ని దినాలు నా కళ్ళు కప్పి తిరుగుతావు నా బట్టే బాచ్. నువ్వు నీ చెల్లెలు కలిసి మా పిల్లగాని దవాఖాన పాలు చేయలే. ముందుగా ప్రేమించినట్టు నాటకం ఆడి ఎంత తిరిగి పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు బాగా పైసగల్ల పోరని చూసి పెళ్లి చేస్తానంట. అవును, నా చెల్లెలు మీ పోరగానికి ఇచ్చి పెళ్లి చేస్తాక ప్లీజ్ అక్క. నీ తల్లి చెప్పుతా. మీ ఏదో మాట్లాడాలంటివి? ఏం లేదక్క, ఎంకన్న పెళ్లికి నీకు పట్టు చీర పెడదామని. మా ఎంకన్న పెళ్లికి నువ్వు పెట్టుడైందయ్యా? మేమే నీ పట్టు పంచలు పెడతాం. అట్టనే అక్క. రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి యాడో రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగినాడు. ఇన్ని దినాలు నువ్వు ఎట్లా చెప్తే కాట అక్క నాకు నేను చచ్చిపోతానని అబద్ధం చెప్పి నమ్మనం రాలేటికి పిలిపించిన. మీతో కలిసి చేసిన పాపాలకు నేను చచ్చిపోవాల్సిందేరా, చచ్చిపోవాల్సిందే. మామ, నేను చెప్పండి, పూజ ఎవరినైతే ఇష్టపడినాదో వాడికే ఇచ్చి పెళ్లి చేద్దాం. ఎట్లా చేస్తావురా? అది ఆడుందో ఎట్లుందో? మామయ్య, పూజ ఎక్కడుందో మాకు తెలుసు. మీ అందరికీ గుడ్ న్యూస్. పూజ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కొప్పుకున్నారంట. వెంటనే వచ్చేయమన్నారు. పెళ్లి కొప్పుకున్నారా?
ఈ ట్విస్ట్ ఏంటి?